No, for different reasons I cannot tell you that. He just wanted to, he has created, this is the gentleman, he had created a software, which he wanted to sell. Basically, he just wanted to build up computer knowledge and he was routing it through various. पिछले महीने एक टेररिस्ट अटैक हुआ था, उसकी इन्वेस्टिगेशन हमली ईमेल्स वगैरह के बारे में काफ़ी जानता है और काफ़ी काम कर चुका है। उसने कहा कि वो हमारी मदद करेगा और उसने एक ये भी बताया कि शायद हैदराबाद में दोबारा कोई हादसा हो सकता है। जब उसको प्रूफ पूछा गया कि आप ये कैसे बोल रहे हो, तो उसने एक कागज़ लेके आया जिसके ऊपर उसने कुछ ईमेल आईडी लिखे थे और कुछ मैसेजेस जो है उन आईडी से वो बोलता था कि हमने कॉपी किए हैं। और उनका मतलब मैसेज में यही था कि शायद अगले कुछ दिनों के अंदर फिर से कोई इस तरह का हादसा हैदराबाद में हो सकता है। क्योंकि ये टेक्निकल मैटर था, इसलिए हमने दूसरी एजेंसीज़ को खबर की और उन सब ने हमारा साथ दिया। और ख़ासकर NTRO जो है नेशनल टेक्निकल रिसर्च ऑर्गेनाइजेशन दिल्ली का, उनने एक साइंटिस्ट की टीम भेजी श्री मुक्तेश चंद्र सीनियर साइंटिस्ट के अंडर में, और उन लोगों ने टेक्निकली ये सारा प्रूव किया कि ये जितना भी उसने फैब्रिकेट किया है, जितने भी ईमेल हैं वो गलत हैं, फैब्रिकेटेड हैं। और मैं NTRO की टीम का बहुत बहुत आभारी हूँ, शुक्रगुजार हूँ कि उनने इस केस को सॉल्व करने में हमारी मदद की। अक्यूज़ ऐसा है कि वो एक सॉफ्टवेयर उसने बनाया था जो वो बेचना चाहता था, और इससे पहले भी वो 2-3 लॉ एनफोर्समेंट एजेंसीज के साथ काम कर चुका है। మీ అందరికీ తెలుసు, లాస్ట్ మంత్ మన దగ్గర ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. దీని ఇన్వెస్టిగేషన్లో కూడా మా వాళ్ళందరూ CCS టీమ్, SIT అందరూ చాలా కష్టపడుతున్నారు. ఆ సమయంలో 2 మార్చ్కి ఒక మనిషి వివేక్ నాయర్ అని ఆయన మా టాస్క్ ఫోర్స్ వాళ్ళకి దగ్గర వచ్చి, నేను ఇంతకుముందు కూడా వేరియస్ ఏజెన్సీస్తోనే పని చేస్తున్నాను, నేను మీకు హెల్ప్ చేయగలను. తర్వాత ఆయన మరి హైదరాబాద్లో ఎక్కడైనా ఏదో ప్రమాదం జరగచ్చు అని చెప్పినాడు. ఆ నేపథ్యంలో ఆయనని అడిగితే ఏదో ప్రూఫ్ మీ దగ్గర ఉందంటే, ఆయన 5th నాడు ఒక పేపర్ మీద కొన్ని ఈమెయిల్ ఐడీస్, తర్వాత కొన్ని మెసేజెస్ తీసుకుని వచ్చినాడు. దీని అర్థం అంటే వచ్చే కొంతకాలంలో హైదరాబాద్లో మరి ఏమైనా ప్రమాదం జరగచ్చు అని. అది చాలా క్రెడిబుల్గా ఆయనకి అనిపించింది. వాళ్ళు మా దగ్గరికి తీసుకొచ్చినారు. దీన్ని మేము పరిశీలించినాము. కానీ టెక్నికల్గా ఉంటే దీన్ని ఎట్లా కన్ఫర్మ్ చేయాలని చూసినాము. దీన్ని మేము వేరియస్ అదర్ ఏజెన్సీస్కి కూడా కమ్యూనికేట్ చేసినాము. కమ్యూనికేట్ చేస్తే మన ఢిల్లీ నుంచి నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళ దగ్గర నుంచి 6th నాడు ఒక టీం వచ్చింది సైంటిస్ట్ది. వాళ్ళు ఈ కమ్యూనికేషన్స్లో ఎక్స్పర్ట్స్. వాళ్ళు టీమ్ లెడ్ బై శ్రీ ముక్తేష్ చంద్ర సైంటిస్ట్, తనయ్ భట్టాచార్య అండ్ బల్దేవ్ సైని. వాళ్ళు వచ్చి ఆ కమ్యూనికేషన్స్ని చూసినారు. తర్వాత దీన్ని మరి ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలని చూసినారు. ఈయనతోని కూడా ఇంటరాక్ట్ అయినారు. వాళ్ళకి కొంచెం దీంట్లో అనుమానం కనిపించింది. ఆ అనుమానం బట్టి ఆయనని కన్ఫ్రంట్ చేస్తే ఇవాళ పొద్దున
ఆయన బ్రేక్ చేసి అవును నేనే ఫ్యాబ్రికేట్ చేసినాను అని చెప్పినాడు. ఆయన మీద మేము ఒక కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసి ఇవాళ ఆయననే అరెస్ట్ చేయబోతున్నాము. ఎనీ క్వశ్చన్స్? వస్తున్నాడు. ఆయన అట్లా స్పెసిఫిక్ ఏం చెప్పలేడు. సో అందుకే వాడిని అంటే జనరల్గా ఇట్లా వస్తుంది, అదే జరగచ్చు ఇది అది అని అన్నారు. స్పెసిఫిక్ ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ అంటే ఆయన కంప్యూటర్ సైంటిస్టు, కంప్యూటర్లో చాలా మంచి ఆయనకి తెలుసు. వేరే